ఇది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. ఈ దినాల్లో ఉపవాసమును కూడా చాలా ఆచారబద్ధంగా చేసేశారు. ఉపవాసం అంటే ఏదో కొన్ని రోజులు ఉండాలి, లేదంటే లెంట్ డేస్‌లో ఉండాలి, లేదంటే అది ఇది అని చెప్పి అది కూడా ఆచార సంబంధంగా చేసేశారు. దేవుని బిడ్డలారా నేను చెబుతున్నాను, ఉపవాసం అనేది ఆచారం కాదు. ఉపవాసం అంటే విజయం. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత సువార్త ప్రారంభించాడు, విజయం సాధించాడు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లే ముందు ఉపవాసం చేశారు, విజయం సాధించారు. ఆ దినాల్లో నినెవె పట్టణస్థులందరూ కూడా తమ చెడుతనమును విడిచి ఉపవాసం చాటించుకుని ఉంటే దేవుని దగ్గర వాళ్ళు విజయం సాధించారు. ఈరోజు ఉపవాసం అంటే విజయం అని తెలుసుకోండి. ఉపవాసం అంటే ఏదో ఒక ఆచార పద్ధతి కాదది. ఉపవాసం అంటే ఏంటంటే నువ్వు దేని కొరకైతే నువ్వు నీకు కావాలో, లేదా నీకు ఉన్న అనారోగ్యమా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి అనారోగ్యమా, లేదంటే ఏదైనా సమస్య, ఫైనాన్షియలా, దెయ్యములా, చీకటి శక్తులా, వాట్ ఎవర్ ఇట్, ఏదైతే సమస్య బాధపడుతున్నారో దాని నిమిత్తం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవా సహాయం చే ప్రభా అని ఉపవాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి విజయాన్ని సాధించేటువంటి ఆ గొప్ప ప్రార్థన ఉపవాసాన్ని ఆచారబద్ధంగా తీసుకురాబకండి దయచేసి. నీకేదైనా సమస్య ఉంటే 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు నీ ఇష్టం. కానీ ఆ సమస్య పోయేలాగా ఉండాలి నీ ప్రార్థన. సమస్య పోవాలి. విజయం ఉపవాసం అంటే కన్నీరు కాదు. ఉపవాసం అంటే ఏంటంటే ఆ దేవుని దగ్గర సింహాసనాన్ని షేక్ చేయటం అనమాట. మన కడుపును కాల్చుకొని కన్నీరుని విడిచి ఆ కార్యము జరుగుద్దా లేదా సమాధానం తీర్చుకునేలాగా ఉంటుంది. అది విజయం అంటే. ఈరోజు చాలా ట్రెడిషనల్గా మారిపోయింది. పారంపర్యంగా ఉపవాసం అంటే ఏదో అన్నట్టుగా అది అసలు నీరసంగా ఉపవాసం ఉన్నాము అన్నది అది కాదండి. అసలు ఉపవాసం అంటేనే విజయం. విజయం సాధించడానికి మనం ఉపవాసం ఉంటాం. దెయ్యం వెళ్ళగొట్టబడంటే ఉపవాస ప్రార్థన, రోగములు స్వస్థత పొందాలంటే ఉపవాస ప్రార్థన, అప్పులు తీరాలంటే ఉపవాస ప్రార్థనలే. అట్లా విజయం కోసం మనం ఉపవాసం చేయాలి తప్ప ఆచార సంబంధంగా ఉపవాసం చేయకూడదని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్. ఇది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ